ఇల్లు ఆఫీసుల్లో ఫ్యాన్ కింద కూర్చొని పనిచేయడాన్ని మనం చాలా సంతోషంగా భావిస్తాం. అయితే గంటల తరబడి కుర్చీకి అతుక్కుపోయి పనిచేయడం మన ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదని చెబుతారు డాక్టర్లు. కూర్చొని తింటే కొండలు కరిగిపోయినట్లుగా అదే పనిగా కూర్చొని పనిచేయడం వల్ల మన ఒంటి ఆరోగ్యము హరించుకుపోతుంది. కీళ్ల నొప్పులు, మోకాల నొప్పులు, అధిక బరువు ఇలా చాలా రకాల సమస్యలు చుట్టుముడతాయి. గంటల తరబడి కూర్చొని పనిచేయడం ఎందుకు మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందాం. ఆధునిక డిజిటల్ ప్రపంచం మనిషి కదలికల్ని కట్టిపడేస్తోంది. కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు మనల్ని పైకి లేవనివ్వటం లేదు. ఇక దుస్తులు ఉతకటం, ఇల్లు ఊడ్చటం వంటి ఇంటి పనులకు సైతం యంత్రాలపైనే ఆధారపడుతున్నాం. చివరికి సరుకులు కొనుక్కొని రావటానికి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేస్తున్నాం. బయటకు వెళ్లినా వాహనాల మీదే ప్రయాణం. మొత్తంగా మనం నడవటమే మర్చిపోతున్నాం. గంటల కొద్దీ కూర్చోవటమే పనిగా ఉంటోంది. ఈ పరిణామం ఆరోగ్యాన్ని గణనీయంగా దెబ్బతీస్తోందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. నిజానికి మన శరీరం కూర్చోవటానికి తయారైంది కాదు. నిటారుగా నిల్చోవటానికి, నడవటానికి, పరుగెత్తటానికి, గుంజీలు తీయటానికి, తరచూ కదలటానికి అనుగుణంగానే పరిణామం చెందింది. సుదీర్ఘంగా కూర్చోవటం మన సహజ భంగిమ కానే కాదు. కూర్చున్నప్పుడు మన తుంటి కీళ్లు, మోకాళ్లు, మడమలు అదే పనిగా వంగిన స్థితిలో ఉంటాయి. ఇది రక్త ప్రసరణ తగ్గటానికి దారితీస్తుంది. వెన్నెముకకు దన్నుగా నిలిచే వీపు, పిరుదుల కండరాల వంటివి క్రమంగా చడీ చప్పుడు చేయకుండా బలహీనమవుతాయి. ఎక్కువసేపు కూర్చోవటం వల్ల తలెత్తే ప్రభావాలు వెంటనే కనిపించవు. ఇవి నెమ్మదిగా పొడసూపుతాయి. మొదట్లో ఎలాంటి లక్షణాలు ఉండవు. కానీ క్రమంగా బలహీనత, ఒత్తిడి పెరిగిపోయి నడుం, మెడ, భుజాల నొప్పితో బయటపడుతుంది. రక్త ప్రసరణ లోపించటం, నాడులు నొక్కుకుపోవటం వల్ల కొందరికి కాళ్ళు, పాదాలు మొద్దుబారొచ్చు, సూదులు పొడుస్తున్నట్లు అనిపించవచ్చు. కదలకుండా ఉండిపోవటం వల్ల జీవక్రియలు నెమ్మదిస్తాయి. బరువు, రక్తపోటు పెరుగుతాయి. మధుమేహం, గుండె జబ్బు వంటి దీర్ఘకాల సమస్యల ముప్పును పెంచుతుంది. కొన్ని రకాల క్యాన్సర్ల బారిన పడే అవకాశము ఉంది. మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి మనం కదలటం ముఖ్యం. రోజుకు కనీసం 20 నుంచి 30 నిమిషాల సేపు ఒకంత తీవ్రమైన ఏరోబిక్ వ్యాయామాలు చేయాలి. వేగంగా నడవటం, పరుగెత్తటం, సైకిల్ తొక్కటం, ఈత కొట్టటం, డ్యాన్స్ వంటివి ఏవైనా చేయవచ్చు. ఆఫీసులో అటూ ఇటూ కాసేపు నడవాలి. ఇంట్లోనూ వీలైనంత వరకు ఎవరి పనులు వాళ్లే చేసుకోవటానికి ప్రయత్నించాలి. మొబైల్ ఫోన్, కంప్యూటర్, ల్యాప్టాప్, టీవీలు చూసే సమయాన్ని పరిమితం చేయాలి. ఎవరికైనా కూర్చోకుండా ఉండటం సాధ్యం కాదు. కానీ ఎంతసేపు కూర్చుంటున్నామనేది గ్రహించుకోవాలి. ఒకేసారి గంట కన్నా ఎక్కువసేపు కూర్చోవటం తగదు. ఎక్కువసేపు కూర్చోవాల్సి వస్తే మధ్య మధ్యలో లేచేలా చూసుకోవాలి. కదలిక అనేది ఐచ్ఛికం కాదు, తప్పనిసరి. అన్ని వయసుల్లోనూ, జీవితంలో అన్ని దశల్లోనూ ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ఇది కీలకం.